అమ్మా ఏంటిదంతా? బ్లడ్ ఏంటమ్మా? తులసి, ఫ్రెండు ఫ్రెండు అమ్మకి దెబ్బ తగిలింది. నన్ను చూస్తావేంటి? వేలి కట్టు కట్టు. సరే. దీనికోసమే వాళ్ళు నీ గదంతా చిందరవందర చేశారు. ఇలాంటిదేదో జరుగుతుందేమో అని, ఎందుకైనా మంచిదని నేనే దీన్ని అక్కడ భద్రంగా దాచాను. ఐడి కార్డ్ వెతకడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇప్పుడు ఇదంతా చేశారు. అనుమానం వస్తేనే ఇదంతా చేశారు. మరి రేపు వాళ్ళకి తెలిసిపోతే? తెలియకుండా నేను చూసుకుంటాను తులసి. కానీ ఎన్ని రోజులు ఇలా? రోజు తెలిసిపోతుందేమోనన్న భయంతో బతకడం నా వల్ల కావడం లేదు. నేను చెప్పి బతిమలాడితే అర్థం చేసుకుంటారేమో, కానీ వాళ్ళకై వాళ్లే తెలుసుకుంటే మాత్రం నన్ను అస్సలు క్షమించరు. తులసి, నీ ఆలోచన నాకు అర్థమైంది. కానీ నువ్వు చెప్పి బతిమలాడుకున్నా, కన్నీరు పెట్టుకున్నా సరే వాళ్ళు కరిగిపోయే రకం కాదు. వాళ్ళకి ఏ రకంగా తెలిసినా కూడా నీ ఉద్యోగం మానిపించేసి ఇంట్లో ఫుల్ టైం పని మనిషిలాగే చూస్తారు. డబ్బిస్తే నువ్వు తీసుకోవట్లేదు కాబట్టి ఖుషి చదువు కొనసాగాలంటే నీ జాబ్ విషయం సీక్రెట్గానే ఉండాలి. లేదంటే నువ్వు ఖుషిని చదివించలేవు తులసి.